జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. డీలిమిటేషన్ పై జోక్యం చేసుకోలేమని పిటిషన్ని కొట్టేసింది. ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈ తీర్పుతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టయింది. జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసింది. అయితే డివిజన్ల విభజనలో అవకతవకలు ఉన్నాయంటూ పలువురు బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. విలీనంపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్లు వేశారు. ప్రస్తుత డివిజన్ విభజనలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక వాస్తవాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రమాణాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే వార్డు విభజన చేశారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ఇప్పటికే ప్రక్రియ పూర్తయినందున జోక్యం చేసుకోలేమని చెప్పింది. మరోవైపు మొత్తం 300 వార్డుల మ్యాప్తో పాటు జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను 3 రోజుల క్రితం డివిజన్ బెంచ్ సవరించింది. పిటిషనర్లకు సంబంధించిన 104 వార్డుతో పాటు 134 వార్డు వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చకుండా ఎవరికి అభ్యంతరాలు లేకుండా వార్డుల విభజన చేశామని ప్రభుత్వం చెప్తోంది. డీలిమిటేషన్ ఓవర్ నైట్ లో చేసింది కాదు, పూర్తి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చామంటోంది. డీలిమిటేషన్ లో కోర్టుల జోక్యం ఉండకూడదంటూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ప్రస్తావించింది.